మేడ్ ఫర్ ఈచ్ అదర్గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సమంత నాగ చైతన్య ప్రేమ గురించి తెలియని వారు ఉండరు. రాబోతున్న అక్టోబర్లో పెళ్లిపీటలు ఎక్కబోతున్న వీరిద్దరి పెళ్లికి నాగార్జున అంగీకారం తెలపడంతో ఆ మధ్య గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న వీరిద్దరూ కలిసి బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లవ్ ట్రాక్ వీరిద్దరి మధ్య ఎంతో ప్రభావాన్ని చూపిస్తోంది. సమంత విషయం పక్కన పెడితే నాగ చైతన్య మీద దాని ప్రభావం ఎంతో ఉంది అన్న విషయాన్ని నాగార్జున ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. చైతు నటనలో చాలా మార్పు వచ్చింది, లవ్ సీన్స్లో చాలా ఈజ్ కనిపిస్తోంది, ఇదంతా సమంత ప్రభావం అని, తాను చాలా రిలీఫ్ ఫీల్ అవుతున్నాడు అని, ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తున్నాడని నాకు చెప్తూ ఫైనల్గా ఇదంతా సమంత ప్రభావం అని జోక్ చేశాడు. వీళ్ళిద్దరి పెళ్లి గురించి అంతా ఎదురు చూస్తున్నారు. దీనిపై నాగ చైతన్య స్పందిస్తూ పెళ్లి తేదీ అయితే ఖరారైంది, కానీ పెళ్లి వేదిక ఏదో మాత్రం ఇంకా ఖరారు కాలేదంటున్నాడు. తన వివాహం గురించి ఈ హీరో మరోసారి స్పందించాడు. అక్టోబర్ 6వ తేదీన పెళ్లి జరగబోతోందని ప్రకటించాడు. అయితే డెస్టినేషన్ పద్ధతిలో పెళ్లి చేసుకోవడమా లేక హైదరాబాద్లో భారీ ఎత్తున వేడుక నిర్వహించుకోవడమా అనే విషయం ఇంకా ఏం నిర్ణయించుకోలేదని చైతు అంటున్నాడు. ఇక ఇదే సమయంలో తమ పెళ్లిపై బయలుదేరిన రూమర్లకు చైతు చెక్ చెప్పాడు. వివాహ వేడుకకు చైతు సమంతాలే ఫండింగ్ చేయనున్నారని ఒక ప్రచారం జరుగుతోంది. అయితే అలాంటిదేమీ లేదని చైతు స్పష్టం చేశాడు. తమ పెళ్లికి తామే ఫండింగ్ చేసుకోవాలని నిర్ణయించుకోవడం కానీ అలా అనుకోవడం కానీ ఏమీ లేదని నాగ చైతన్య స్పష్టం చేశారు. ఒకవేళ ఆ మాట మాట్లాడితే తన తండ్రి నాగార్జున హర్ట్ కావచ్చని కూడా చైతు అన్నాడు. సహజమే కదా, నాగార్జున లాంటి సంపాదన పరుడు, కోటీశ్వరుడు తన కొడుకు పెళ్లికి తానే ఖర్చు పెట్టి గ్రాండ్గా చేయాలని కోరుకుంటాడు. చైతు సమంతాలు కూడా సంపాదనా పరులు, స్వతహాగా కోట్లు సంపాదించిన వాళ్లే అయినప్పటికీ పెళ్లి ఖర్చు వారు పెట్టుకుంటామంటే నాగార్జున ఒప్పుకోడు కదా. పెళ్లి ఖర్చు గురించి తమకేం సంబంధం లేదని, ఇరువురి పేరెంట్స్తో మాట్లాడి ఆ విషయంలో ఒక అభిప్రాయానికి వస్తారని చైతు వ్యాఖ్యానించాడు. డెస్టినేషన్ వెడ్డింగ్ రూపంలో ఎక్కడికైనా దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకోవాలనే ఉంది, కానీ ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకోవాలి, వారికి అనుగుణంగా పెళ్లి వేడుకగా జరగాలి కదా అనే లాజిక్ కూడా చైతు సమంతాల నుంచి వినిపిస్తోంది.